మెదక్ పట్టణంలో బుధవారం బతుకమ్మ సంబరాలలో భాగంగా 4వ రోజు నానబియ్యం బతుకమ్మ సంబరాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. మహిళలు తేరొక్క పూలతో బతుకమ్మలను పేర్చి ప్రత్యేక పూజలు నిర్వహించారు. సాయంత్రం పట్టణంలోని పలు ప్రధాన కూడళ్ల మధ్య ఆలయ ప్రాంగణాలలో బతుకమ్మలు ఒకచోట పెట్టి వాటి చుట్టూ మహిళలు సంప్రదాయ బతుకమ్మ పాటలు పాడుతూ బతుకమ్మ ఆడారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీక బతుకమ్మ పండుగ అని అన్నారు. 9 రోజుల పాటు 9 రూపాలలో బతుకమ్మ వేడుకలు నిర్వహించడం జరుగుతుందన్నారు. తెలంగాణ ఆడపడుచులకు ఇష్టమైన పండుగ బతుకమ్మ పండుగ అని అన్నారు. అనాదిగా వస్తున్న సాంప్రదాయం ప్రకారం ప్రతి ఏటా బతుకమ్మ పండుగ సంబరాలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తోందన్నారు. అనంతరం సమీపంలోని చెరువులో బతుకమ్మలను నిమజ్జనం చేశారు. ఈ కార్యక్రమంలో మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. మన తెలంగాణలో మన తెలంగాణ సంస్కృతికి ఆధ్యాత్మికతకు బతుకమ్మ పండుగ తెలుగు ఆడపడుచులకు ఎంతో గౌరవమైనది. ప్రకృతినే ఈ పువ్వులతోటి మనము దేవుడికి పూజ చేస్తాము. కానీ ఈ బతుకమ్మ అనేది పువ్వులతో గౌరమ్మగా పేర్చి బతుకమ్మగా చేసి గౌరమ్మతో ఆటలాడి రోజుకు ఒక తీరైన బతుకమ్మ పేర్చి ముందుగా ఫస్ట్ రోజు ఎంగిలి పువ్వుల బతుకమ్మతో మొదలై రోజుకొక తీరైన బతుకమ్మ పేరుస్తూ నానబియ్యం బతుకమ్మ, ఈరోజు 4వ రోజు నానబియ్యం బతుకమ్మ చేసి ఆడుతూ ఆడపడుచులందరము చెరువుకు వెళ్ళి నిమజ్జనం చేసి సద్దుల బతుకమ్మతో మళ్ళీ ముగుస్తుంది. ఈ బతుకమ్మ అనేది పువ్వులే అని కాదు, గౌరమ్మను చేసి బతుకమ్మను మనం ఎంతో తీరైన బతుకమ్మ, తంగేడు పువ్వులు, గునుక పువ్వులు, తంగేటి చెట్టు కింద ఉయ్యాలో నింగి పుట్టింది ఉయ్యాలో, ఇంత చక్కటి నింగి ఉయ్యాలో ఇంకెవరికిద్దు ఉయ్యాలో, గుణగుణ పూసేటి ఉయ్యాలో గుమ్మాడి పువ్వులు ఉయ్యాలో, తీరైన బతుకమ్మ ఉయ్యాలో ఎవరికిద్దు ఉయ్యాలో, రావే రావే గౌరమ్మ ఉయ్యాలో మా ఇంటి దాకా ఉయ్యాలో, మా ఆడపడుచులందరికీ ఉయ్యాలో సంతాన సౌభాగ్యం ఉయ్యాలో, చల్లగా విచ్చి ఉయ్యాలో ఏడాదికోసారి ఉయ్యాలో, నీ పండుగను ఉయ్యాలో జరుపుకుంటాము ఉయ్యాలో. జై భవాని.